రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన డైస్ ఏరా లాంటి సినిమాను గతంలో మీరెప్పుడూ చూసి ఉండరు. ఏంటి, నమ్మకంగా లేదు కదా మీకు? సినిమా స్లోగా మొదలైనప్పటికీ ఊహించని వేగాన్ని పుంజుకుంటుంది. మన అంచనాలకు మించి కథ ఉంటుంది. అసలు ఇలాంటి సినిమా కూడా ఉంటుందా అనిపిస్తుంది. కథకథన, మ్యూజిక్ డైరెక్షన్, చివర్లో సీక్వెల్, ఇవన్నీ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ప్రధాన పాత్ర రోహన్, ప్రణవ్ మోహన్ లాల్, ఒక ధనవంతమైన ఆర్కిటెక్ట్, ఇండో అమెరికన్ బ్యాక్గ్రౌండ్తో కేరళలో కంఫర్టబుల్ లైఫ్ గడుపుతున్నాడు. పాత క్లాస్ మెడ్ భరతనాట్యం డాన్సర్ సుష్మితా భట్ సూసైడ్ చేసుకుందని తెలుస్తుంది. ఆమె ఫ్యామిలీని కన్సోల్ చేయటానికి వెళ్లిన రోహన్ ఆమె రూమ్ నుంచి ఒక రెడ్ హెయిర్ క్లిప్ తీసుకుని వస్తాడు. ఇది అతని లైఫ్ని తలకిందులు పెట్టే స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఇంటికి వచ్చాక రోహన్కు ఒక సూపర్ న్యాచురల్ పవర్ అతనిని ఊపిరి సలపనివ్వకుండా తీవ్రముగా ఇబ్బంది పెడుతుంది. ఇంటర్వల్ ట్విస్టులో ఇవన్నీ స్పిరిట్ వలన కాదు, ఒక టాల్కిన్ హెడ్లెస్ మ్యాన్ వలన అని రోహన్ కనుగొంటాడు. ఇక్కడ నుండి కథ మనం ఊహించని మలుపులు తిరిగి మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. క్లైమాక్స్ అస్సలు ఊహించలేం. సినిమా చూసిన తర్వాత చాలాసేపు అలానే ఉండిపోతాం. డిస్నీ హాట్స్టార్లో తెలుగులో అందుబాటులో ఉంది. ఇప్పుడే చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.